అబ్బ బాయిని తవ్విస్తే అబ్బయ్య పూడ్చిచ్చినట్టు. ప్రపంచ ప్రఖ్యాత రెడ్ క్రాస్ సంస్థను జీన్ హెన్రీ డ్యునాంట్ నలుగురు నేస్తాలతో కలిసి 1863లో స్థాపించారు. తరువాత పలు దేశాల్లో రెడ్ క్రాస్ సంస్థలు ఏర్పడ్డాయి. భారతదేశంలో ఈ సంస్థ 1920లో ఏర్పడగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి నెల్లూరు జిల్లా శాఖ 84 ఏళ్ల క్రితం 1941లో ఏర్పడినట్లు చెప్పొచ్చు. తొలి దశలో వైద్యులైన మాథ్యూస్ జి అరుంధతి కార్యదర్శిత్వం వహించగా 74 ఏళ్ల క్రితం రేబాల దమయంతి గారు కార్యదర్శిగా, 1960 నుంచి సుమారు 30 ఏళ్లు రేబాల సుబ్బరామిరెడ్డి కార్యదర్శిగా ఉన్నారు. వీరందరి కాలంలో చిన్న చిన్న వైద్య శిబిరాల నిర్వహణ, టీకాలేసే కార్యక్రమాలు, గర్భిణీలకు మందుల పంపిణీ, ప్రకృతి విపత్తులప్పుడు సహాయాల వంటివి జరుగుతుండే. 1980 ప్రాంతాల్లో సంస్థలో భాగమైన తరుణ వయస్కులు జూనియర్ రెడ్ క్రాస్ కార్యక్రమాలు, ఆ విభాగం బాధ్యులు వెంకటగిరి రాజా ఉన్నత పాఠశాల అధ్యాపకులు పివి లావణ్యరావు జరిపిన కార్యక్రమాలే ముఖ్యమైనవిగా ఈ సంస్థ నడిచింది. 1983లో సుజాతారావు జిల్లా ప్రధాన పాలనాధికారి, కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులుగా ఉన్న ముందట్లో ఈ సంస్థ నిద్రావస్థలోకి వెళ్లి ఆమె బదిలీ అయిన 1992 వరకు దీర్ఘకాలం అలానే జరిగింది. ఆ 7 పూర్వార్ధాల్లో కొప్పుల రాజు జిల్లా ప్రధాన పాలనాధికారి, రెడ్ క్రాస్ అధ్యక్షులైన జిల్లా రెడ్ క్రాస్ సంస్థను మళ్లీ పట్టాలకెక్కించారు. ఆ 4వ నెల 21న సర్వసభ్య సమావేశం జరిగి అన్నదాత వెంకట సుబ్రహ్మణ్యం కార్యదర్శి అయ్యారు. పూర్వంలానే వీరి హయాంలో కూడా చిన్న చిన్న కార్యక్రమాలతో మొదలై 95 నుంచి రోజువారీ కార్యక్రమాలను జరిపే విభాగాలుగా మొదలయ్యాయి. తొలుత కుక్క కాటుకు టీకా వేసే విభాగం, ఆ క్రమంలో రక్తనిధి, పుట్టకురుపు, క్యాన్సర్ వైద్యశాల వంటి భారీ విభాగాలు, మరిన్ని చిన్న పెద్ద విభాగాలు ఏర్పడ్డాయి. ఈలోగా భూరి భవనాలు సమకూరాయి. 1997 ఫిబ్రవరి 22న లాంఛనంగా ప్రారంభమై 2-3 వారాల్లో అవసరమైన వారికి రక్తాన్ని అందించడం మొదలైంది. ఈ రక్తనిధిని దేశంలో జిల్లా స్థాయిలో నెలకొల్పబడిన తొలి ఆధునిక రక్తనిధిగా చెప్పొచ్చు. ఈ కారణంగా నెల్లూరు జిల్లాకు గణనీయమైన కీర్తిని తెచ్చిపెట్టగలిగిన ఈ చారిత్రక సంఘటన సందర్భంగా రక్తనిధి స్థాపకులు, రక్తనిధి ఏర్పాటుకు విరాళమిచ్చిన కార్యనిర్వాహక వర్గం పేదలకు రక్తాన్నందించినందుకు రక్తనిధి నిర్వహణకయ్యే ఖర్చులో కొంత రాయితీ ఇవ్వడానికి మూలధనంగా విరాళమిచ్చిన వారి పేర్లతో శిలాఫలకాలు ప్రతిష్ఠించబడ్డాయి. 2019లో అప్పటి వరకు కార్యనిర్వాహక వర్గంలో ప్రథములుగా ఉండిన వెంకట సుబ్రహ్మణ్యం గారి స్థానంలోకి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి కొన్నాళ్లకు రక్తనిధి ఆధునికీకరణ పేర ఆ శిలాఫలకాన్ని తొలగించి ఆ ప్రదేశంలో కొన్ని నిర్మాణాలు చేపట్టారు. దాన్ని గమనించి ఆ శిలాఫలకాలేమయ్యాయి? అప్పటి రక్తనిధి సమావేశకర్త చంద్రగిరి అజయ్ బాబు A2+ అడిగితే వాటిని మళ్లీ ఏర్పాటు చేయడానికి వాటి ఛాయాచిత్రాల్ని ఫోటోలు తీసి పెట్టారని చెప్పారు. ఆ ఆధునికీకరణ చంద్రశేఖర్ గారి పదవీకాలం పూర్తి కాకముందే వారు తమ పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలోకి వాకాటి విజయ్ కుమార్ రెడ్డి వచ్చారు. ఆధునికీకరణ పూర్తయింది. కాలం గడుస్తుంది. ఆ చారిత్రక ఘట్టానికి సాక్షిభూతంగా నిలిచిన శిలాఫలకాలు మాత్రం కానరావడం లేదు. రక్తనిధి ఆధునికీకరణను ఆరంభించిన వారే ఆ పని పూర్తి చేసి శిలాఫలకాల్ని ఏర్పాటు చేసి రాజీనామా చేసుంటే బాగుండేది. వారి తర్వాత ఆ స్థానంలోకి వారసునిగా వచ్చిన వారైనా ఆ పనిని పూర్తి చేసి ఈ రచనకు పేరుగా పెట్టిన సామెతను నిజం చెయ్యకుంటే మంచిది. మీదటికేం జరగనుందో చూడాలి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ 2001లో ప్రచురించిన సాల్ఫెరినో జ్ఞాపకాలు గ్రంథం ఈ రచనకు ఆధారం.